హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ అశ్విన్. ఈరోజు మన వీడియో ఏమిటంటే గొలగమూడి వెంకయ్య స్వామి నేటివ్ ప్లేస్ అయిన నాగులాపురం అనే విలేజ్ అనమాట. ఈ విలేజ్లో ఉన్న టెంపుల్స్ని చూపిస్తాను ఈరోజు. ఇది వచ్చేసి వెంకయ్య స్వామి నేటివ్ ప్లేస్. ఇక్కడే వెంకయ్య స్వామి పుట్టారు, పెరిగారు. వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధువర్గాలు కావచ్చు, మొత్తం ఇక్కడే ఉంటారు. ఈ గుడి వాతావరణంలో అప్పుడు పూరి ఇళ్ళు అవి అనేటివి ఉండేటివి. ఆ వాతావరణంలో తను పెరిగాడు. చిన్న వయసు నుంచి ఎదురు వాళ్ళకి సహాయం చేస్తూ మంచి జ్ఞానిలా పెరిగాడు. పొలానికి చెట్లు నాటమని పంపిస్తే అది పక్కన పెట్టి ఆవులకు, పక్షులకు నీళ్లు పెట్టడాలు అలాంటి పనులన్నీ చేసేవాడంట. ఎదుటి వాళ్ళు ఆకలి అంటే వెంటనే ఇంట్లో అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చేసి వాళ్ళని ఆకలి తీర్చేవాడని, చిన్న వయసు నుండి తనకు ఆ అలవాటు ఉందని వాళ్ళ వదిన గారు చెప్పారు. వాళ్ళ కుటుంబీకురాలైన వాళ్ళ వదిన గారు ఈ టెంపుల్కి ఇప్పుడు ముఖ్యమైన వ్యక్తిగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఆ పెద్దావిడ వయసు 88 సంవత్సరాలంట. ఆవిడ ఇప్పటికీ నడవలేక నడుస్తూ ఉంటారు. అయినా సరే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి గుడంతా చిమ్మి, ముగ్గులేసి, నీళ్ళు చల్లి, స్నానం చేసి, ఈ గుడిలో దీపం పెట్టి, తులసి పూజ అవన్నీ చేసి ఇక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుంటారు. ఈ వయసులో కూడా తన చేతితోనే అన్నం వండి పెట్టి ఇక్కడ భక్తులకు, ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళకు తినిపిస్తారు. అలా చేయాలని వెంకయ్య స్వామి వారు చెప్పారని, ఆయనకు అలాగే ఇష్టమని ఆవిడ చెప్పకనే చెప్పారు. ఇంకా ఈ విధంగా చిన్న వయసు నుంచి తను చేయడం వల్ల వాళ్ళ అన్నదమ్ములు దాన్ని ఒప్పుకునేవారు కాదని, ఏదైనా పని చేసుకొని కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అన్నట్లు ఎప్పుడూ చెప్పేవారని, అది ఆయనకు నచ్చేది కాదని, కొన్ని రోజులుగా గడిచాక ఆ ఊరు నుంచి ఆయనను తరిమేశారని, అందుకే ఆ తర్వాత చిన్నగా తను దేశ సంచారం చేసుకుంటూ అలా నెల్లూరు జిల్లా అయిన గొలగమూడికి వెళ్ళి అక్కడి ప్రజలతో కలిసి ఆ ఏరియాలలో తిరిగి 3 నెలల పాటు బొంతపాలు తాగి బతికి అందరికీ సహాయం చేస్తూ చివరాఖరికి గొలగమూడిలోనే కాలం చేశాడని, అందుకే గొలగమూడి మంచిగా ప్రసిద్ధికి ఎక్కిందని, పెద్ద పుణ్యక్షేత్రంగా మారిందని ఇక్కడ ప్రజల విశ్వాసం. అందుకే ఇక్కడ నాగులాపురం ఏరియా మామూలుగా బీద సాధలకు అన్నం పెడుతూ పూజ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి, కానీ అంత గొప్పగా ప్రసిద్ధికి ఎక్కలేదు. తర్వాత ఈ ఊరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బొప్పాయ పండు చెట్లను ఇక్కడ నాటి పెంచి వాటిని పెద్ద వృక్షాలుగా చేసి ఆ బొప్పాయి పండ్లను కూడా ప్రజలకు ఇచ్చి వాళ్ళ ఆకలిని తీర్చేవాడని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఇదిగో కనిపిస్తున్న పెద్దావిడే ఈ గుడికి పెద్దావిడ అనమాట. ఈ గుడిలో ఎప్పుడూ ఆవిడ అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళకు సంబంధించి వీళ్ళ అన్నగారైన ఈయనకు 2 తమ్ముళ్ళు, 1 అక్క ఉంటుంది. వాళ్ళల్లో పెద్ద తమ్ముడు అంతగా పేది పట్టించుకోడు, కానీ చిన్న తమ్ముడు కొంచెం ఇష్టంగా ఆయనతో ఎప్పుడు తిరిగేవాడని, ఆయనతో చాలా ఫోటోలలో ఆయన కనిపిస్తాడని, ఆన్లైన్లో ఎక్కడైనా వెంకయ్య స్వామి అని కొడితే వాళ్ళతో కలిసి ఆయన తమ్ముడు వాళ్ళందరూ కనిపిస్తారని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఈ గుడిలో ఎప్పుడూ అయ్యప్ప స్వామి పూజలు, అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి పూజలు చేయించుకుంటూ ఇక్కడ భిక్షను స్వీకరిస్తూ ఒక పుణ్యక్షేత్రంలా చూస్తారని కూడా ఇక్కడ ప్రజల విశ్వాసం. పెద్దావిడే చూడండి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి ఇక్కడ పనులన్నీ చూస్తుంది. క్లీనింగ్ దగ్గర నుంచి, అన్నం వండి పెట్టడం దగ్గర నుంచి, గుడిలో పూజ చేయడం, ఇవన్నీ కూడా ఈ పెద్దావిడ ఈ వయసులో అన్నీ చాలా ఓపికగా చేస్తారు. ఇది చాలా చెప్పుకోదగిన విషయం.
చూడండి ఎంత పెద్ద గుడి. ఇది మెయిన్ రోడ్లోనే మసూది గంగాని నాగలాపురం స్టార్టింగ్లోనే ఈ గుడి ఉంటుంది. ఇది ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి వాళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు అనమాట. చిన్న తమ్ముడు ఫ్రెండ్. ఈ బట్టలు లేకుండా ఉన్న వ్యక్తి వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట. ఈ చిన్న తమ్ముడి కొడుకులు 2 ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక అతనికి ఈ వెంకటేశ్వర స్వామి ఒంట్లోకి వచ్చి ప్రశ్న చెప్తాడంట. ఇక్కడ భక్తులు చెప్పుకొస్తున్నారు. ఇది ఈ గుడిలోని ఆ ప్రశ్న చెప్తాడు. ఇది లోపల ఊర్లోకి వెళ్తే ఊర్లో ఈ వెంకటేశ్వర స్వామి గుడి 2వ టెంపుల్ అనమాట. ఇది ఇందాక చూపించింది ఇది 2వ టెంపుల్ అనమాట. చూడండి ఎంత ప్రశాంతమైన పొలం అనమాట. పొలంలో కట్టించారు. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ తమ్ముడు అంటే చిన్న తమ్ముడి కొడుకుకి అంటే మనవడు అనమాట. మనవడికి తన ఒంట్లోకి వచ్చి ఎవరెవరికి ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది ప్రతి ఒక్కటి ప్రశ్న రూపంలో చెప్తాడంట. ఇప్పటికీ భక్తులు ఫ్రైడే చాలామంది అక్కడికి వెళ్ళి ఈ ప్రశ్న చెప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళి అక్కడ నైట్ నిద్ర చేసి శనివారం మార్నింగ్ ప్రశ్న చెప్పించుకుంటాడని, ఆ ప్రశ్నలో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ ఆయన చెప్పి సొల్యూషన్స్ ఇస్తాడని ఇక్కడ భక్తుల విశ్వాసం. మీకు వీలుంటే ఒకసారి వెళ్ళి మీరు కూడా చెక్ చేయించుకోవచ్చు. మా వాడు చూడండి ఆల్రెడీ రెడీ అయిపోయాడు. గుడి మొత్తం తిరిగేసాడు. ఇది గుడి దాదాపు 40 years అయ్యింది ఈ గుడి కట్టి. ఫస్ట్ గుడి అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి రోడ్లో కట్టించిన గుడి. ఫస్ట్ గుడి అంటే గొలుగుమూడి ఊరిలో ఫస్ట్ కట్టారు. ఆ తర్వాత ఇది 2వ గుడి. ఊర్లో ఉన్నది 3వ గుడి అనమాట. మొత్తం 3 టెంపుల్స్ వీళ్ళకి ఉంటాయి. గుడి చూడండి ఎంత విశాలంగా, ఎంత నీట్గా, చాలా అంటే చాలా మంచి వాతావరణంలో ఉంటుంది. చెట్లు కావచ్చు, ఇక్కడ ఉన్న కింద ఏరియా కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మొత్తం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. జామ చెట్లు, మామిడి చెట్లు, ఉసిరికి చెట్లు అన్నీ వేసి ఉంటారు. ఈ గుడికి ధర్మకర్తగా అతని తమ్ముడి కొడుకు అయిన తమ్ముడు కొడుకు గారు ధర్మకర్తగా వహిస్తారు. ఈ గుడిలో ఇప్పటికీ పూజలు చేస్తూ ఆయన్ని కొలుస్తారు. అండి ఎంత నీట్గా ప్రశాంతంగా టెంపుల్ మొత్తం ఉంటుందో, మొత్తం గుడి వాతావరణం మొత్తం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. గుడి టెంపుల్ అట్మాస్ఫియర్ అంటే స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అనేది ఖచ్చితంగా మనకి ఫీల్ అనేది వస్తుంది ఈ టెంపుల్కి వెళ్ళంగానే. ఇదంతా ఆయన తిరిగిన నేల, ఆయన ఉన్న నేల. వెంకటేశ్వర స్వామి వాటి మా వాడు ఆల్రెడీ అన్ని టెంపుల్స్ చూడండి ఎలా అందకపోయినా అందించుకొని మరి దండం పెట్టుకుంటున్నాడు. మొత్తం ఇదంతా తిరిగి ఇదంతా చూసి ఆయన ఈ విధంగానే ఉండేవాడంట. ఎప్పుడు బట్టలు లేకుండానే ఒక టవల్, ఒక పంచ కట్టుకుని ఊరంతా తిరిగేవాడని ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. ఆయనకి ముఖ్యంగా బొప్పాయి పండు పెట్టి ఓం నారాయణ ఆదినారాయణ అని మంత్రాన్ని చెప్పిస్తే భక్తులు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తులందరూ పాటిస్తారు. ఇక్కడికి వెళ్ళాలి అంటే ఫ్రైడే వెళ్ళి నైట్ నిద్ర చేసి సాటర్డే ఆయనతో ప్రశ్నలు చెప్పించుకొని మన కోరికలను నెరవేర్చుకోవచ్చు. దయచేసి గమనించగలరు. బస్సు అనేది కొంచెం తక్కువగానే ఉంటాయి ఇక్కడికి వెళ్ళడానికి. రోజుకి 3-4 బస్సులు ఉంటాయి. అవి చూసుకొని కనెక్ట్ చేసుకొని మనం వెళ్ళాలి. గుడి అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా, ప్రశాంతంగా, చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్.
ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసాక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. తద్వారా వారికి ఉన్న సమస్యల నుంచి ఆ ప్రజలు ఈ గుడికి వెళ్ళి తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. తద్వారా వాళ్ళకి మనం ఇండైరెక్ట్గా సహాయం చేసినట్లే అవుతుంది. దానికి ఇతరుల సంతోషానికి మీరు కూడా కారణం. చెడు చేయకపోయినా పర్వాలేదు, మంచి తప్పనిసరిగా చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక చిన్న కామెంట్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తే ఇండైరెక్ట్గా మీరు వాళ్ళకు సహాయం చేసినట్టే అవుతుంది. వాళ్ళు ఈ వీడియోని చూసి ఈ ఊరికి వెళ్ళి వెంకయ్య స్వామి చరిత్ర తెలుసుకొని ఆయనకి ఇష్టమైన 3 పనులు చేసి, 3 పనులు అంటే నెంబర్ 1 ఓం నారాయణ ఆదినారాయణ అనే శ్లోకాన్ని 108 సార్లు ఎవరు పఠించి దేవుణ్ణి కొలుస్తారో వాళ్ళకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి వెంకయ్య స్వామి ధ్వనిలో బొంతని ఎండబెట్టి ఎండబెట్టిన ముక్కలను ఆ ధ్వనిలో ఎవరైతే వేసి తమ కోరికలు చెప్పుకుంటారో వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మెయిన్. ఇది వచ్చేసి బొప్పాయ పండుని చెట్టు నుంచి కోసి వెంకయ్య స్వామి దగ్గరికి తలుచుకొని ఆ ముక్కలను ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన మనం అనుకున్న పనులు నెరవేరుతాయని వెంకయ్య స్వామి తన నోటి ద్వారా ప్రజలకు చెప్పాడంట ఆ కాలంలోనే. అందుకే ఈ 3 ముఖ్యమైన పనులు మీరు చేసి మీకున్న సమస్యల నుంచి బయటపడండి. అందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి. నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయనకు నచ్చిన పనులన్నీ చేసి మీరు ప్రశాంతంగా ఉండాలని ఈ వీడియో నేను తీశాను. ఇది ఈ స్వామివారి మెయిన్ టెంపుల్ అన్నమాట. చూడండి, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి జన్మస్థల ఆశ్రమం. ఇక్కడ ఆశ్రమం కూడా ఉంటుంది. ఎప్పుడు ఈ విధంగా పూజలు చేస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కీప్ వాచింగ్. నా వెంకయ్య స్వామి చరిత్రకు సంబంధించి 2 వీడియోస్ ఉన్నాయి. ఈ 2 వీడియోస్ కూడా మీరు పూర్తిగా చూసి ఆయన చరిత్రను తెలుసుకోవాలని నా ముఖ్య ఉద్దేశము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి లేదు అన్నీ